ఏం పేరు నీ పేరు ఏం పేరు చెప్పు. నరహరి సార్, మాది 5 ఎకరాలు ఉంది సార్. నేను పట్టుకోట్లే పెద్దలు సంపాదించిన భూమి సార్. ఏడా ఉంది నీది? అక్కడ ఆనే చెరువు దగ్గరనే ఉంది సార్. ఇక్కడ దగ్గరనే అది పోతుంది సార్. మాకు రోడ్ సైడ్ ఉంది మా భూమి. మేము ఇంత ముందు కొనడానికి వచ్చిండ్రు 35 లక్షలకు ఎకరా అడిగింది సార్. మేము అమ్మలేదు, మాకు అదే దాని జీవనాధారం కాబట్టి. 35 లక్షలకు ఎప్పుడు అడిగారు? ఎకరా ఈ నెల 2 నెలల కిందట ఈ డిక్లేర్ కాక ముందు అడిగిరు. ఇప్పుడు మేము అట్లా కోల్పోతున్నాం సార్. 35 లక్షలు అడిగింది. మరి ఇప్పుడు గవర్నమెంట్ 14 ఇస్తా అంటున్నాడు. ఎన్ని ఎకరాలు ఉంది మొత్తం? ఇది మాది అయితే మొత్తం 13 ఎకరాలు ఉంది సార్. మా వాళ్ళందరిది, మాదేమో 5 ఎకరాలు ఉంది సార్. అంటే 35 లక్షలు పోయే విలువైన భూమి 14 లక్షలు ఇస్తా అంటున్నాడు. మరి ఆయనకు బుద్ధి ఉందో లేదో. మరి ఎట్లా మీరు ఇస్తానికి రెడీగా ఉన్నారా? మరి ఇవన్నీ రెడీ ఉందాం కానీ తగిన ఇవ్వాలి సార్. మేము కూడా బతకాలి కదా సార్. నష్టపరిహారం మంచిగా ఇవ్వాలి సార్. ఇది ఇస్తే ఏమొస్తుంది సార్? అదే 14 లక్షలతో మాకు కొనియా మనం. 5 ఎకరాలు ఇచ్చేస్తాను ఇంకోతో కొనియా మనం అని అంటున్నా సార్. మరి మీ ఎమ్మెల్యే, మీ స్థానిక ఎమ్మెల్యే వాళ్ళంతా ఏం చేసిండ్రంటే లోకల్ వాళ్ళని పట్టుకున్నారు. ఏం మేము అంతే ఇస్తాం, నీవు ఇస్తే తీసుకుంటాము, ఇవ్వకుంటే తీసుకుంటాం. అంటే ఎట్లా తీసుకుంటారేమో వాళ్ళు అని ఊర్లో భయభ్రాంతులు చేసి అట్లా చేస్తున్నారు సార్. వాళ్ళు భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. అందుకోసమే సీఎం దృష్టికి తీసుకుపోండి సార్. తీసుకొచ్చి మాకు ఎక్కువ న్యాయం చేకూర్చేట్లు చేస్తే బాగుంటుందని